బైల్ అనేది రోజుకి 1.5 లీటర్స్ మన లివర్లో ప్రొడక్షన్ అవుతుంది. లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ లివర్ నుంచి కిందికి వచ్చి ఒక ట్యూబ్, కామన్ బైల్ డక్ట్, అందులో నుంచి జ్యూస్ కిందికి వచ్చి మన స్టమక్లోకి ఎంటర్ అయ్యి ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో ఆ జ్యూస్ మన ఆహారం మిక్స్ అయితేనే మనకి అరుగుదల ఉంటుంది. రోజుకి మనం 3 సార్లే భోజనం చేస్తాం, రైట్? ఈ 3 సార్లు మాత్రమే ఆ ట్యూబ్ యొక్క చివరి భాగంలో ట్యాప్ మెకానిజం ఉంటుంది, వాల్వ్ మెకానిజం. ఎప్పుడైతే భోజనం మన స్టమక్లోకి వస్తుందో ఆ ట్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది, జ్యూసు మన ఆహారం మిక్స్ అయిపోతూనే మనకు అరుగుదల ఉంటుంది. మిగతా సమయంలో ఈ ట్యాప్ మెకానిజం ఏదైతే ఉంటుందో క్లోజ్ అయి ఉంటుంది. ఆ క్లోజ్ అయిన సమయంలో జ్యూస్ అనేది వెనక్కి బైల్ డక్ట్ ద్వారా ఆ ట్యూబ్ ద్వారా వెనక్కి వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే గాల్ బ్లాడర్ యొక్క మెయిన్ ఫంక్షన్ కేవలం బైల్ని స్టోర్ చేసుకోవడం మాత్రం. నేను డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అట్ సిమ్స్ హాస్పిటల్, అనంతపూర్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మా ప్రయత్నము ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసమే. ఎందుకంటే ఒక అవేర్నెస్ వల్ల ఒక ప్రాణం కాపాడొచ్చు. థ్యాంక్ యూ.